ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు సమతుల్యతతో అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం సమీపంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ఎత్తిపోతల పథకానికి సంబంధించి బటన్ నొక్కి ప్రారంభించారు. శివారు ప్రాంతపు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెఎస్ శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అందరూ ఆశించిన విధంగా టీటీడీ ఈవోగా అవకాశం రాకపోవడం తనకు భాగ్యం లేకపోవడం కారణంగా భావిస్తున్నట్టుగా తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పులిదిండిలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టపగలే ఇసుక ర్యాంపుల్లో భారీ యంత్రాలను ఏర్పాటు చేసి తవ్వకాలు జరుపుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక దందాను కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త విద్యా సంస్థల సమ్మెలో భాగంగా రాజోలు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలను మూసివేయించారు. నీట్ పరీక్షల అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు అన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరి శిఖర గ్రామాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి రహదారి కోసం శంకుస్థాపన చేశారు. ఎగువ తాటికొండ గ్రామం నుంచి చాపరాయి జంగడిపత్ర గ్రామం వరకు 2,06,00,000తో రహదారి పనులు ప్రారంభిస్తున్నారు. ప్రతి గిరి శిఖర గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సావరం గ్రామంలో దివంగత వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ 5 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంగవీటి మోహనరంగ కేవలం ఒక్క కాపు కులానికే పరిమితం కాదని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన శ్రమించారని గుర్తు చేశారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన మహనీయుడన్నారు. ఎలాంటి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.